ఇండియాలో సూపర్ స్టార్స్ అండ్ హైయెస్ట్ పేయింగ్ యాక్టర్స్ ఎవరు అనంటే ఒకప్పుడు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ అంటూ ఒక లిస్ట్ ఆఫ్ బాలీవుడ్ యాక్టర్స్ పేరు వచ్చేవి. తెలుగు లాంటి రీజనల్ మూవీ నుంచి పాన్ ఇండియన్ స్టార్ లెవెల్ కి ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. కానీ రీసెంట్ టైమ్ లో వినిపిస్తున్న కామెంట్స్ ప్రభాస్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందా ఆర్ డూ యూ థింక్ ఐమ్ రాంగ్? ఒక మూవీతో పాన్ ఇండియన్ స్టార్ అయిపోయిన ప్రభాస్ కి ఏం జరిగింది? ఆ బాహుబలి ఎనర్జీ చామ్ ఎక్కడ పోయింది? వాట్స్ రాంగ్ విత్ ప్రభాస్ దీస్ డేస్ అండ్ హిస్ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్? Come let's find out in this video. 2015 లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేసిన పాన్ ఇండియన్ మూవీ బాహుబలి ద బిగినింగ్. ఈ మూవీతో ప్రభాస్ రీజనల్ స్టార్ నుంచి పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. ప్రభాస్ తన కెరియర్ ని 2002లో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ చేశాడు. ఆయనకి పాన్ ఇండియన్ రేంజ్ స్టార్డమ్ మాత్రం బాహుబలి తర్వాతే వచ్చింది. కానీ ట్విస్ట్ ఏంటి అంటే బాహుబలి ఇచ్చిన సక్సెస్, రేంజ్ అండ్ ఫేమ్ తో మ్యాసివ్ బడ్జెట్స్ ఉన్న మూవీ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కానీ బాహుబలి తర్వాత వచ్చిన సాహో ఫ్లాప్ అయితే రాధేశ్యామ్ ఒక డిజాస్టర్ గా ప్రూవ్ అయింది. తర్వాత వచ్చిన ఆదిపురుష్ గురించి మనం మాట్లాడుకోకపోవడమే బెటర్. ప్రభాస్ మూవీ సక్సెస్ గ్రాఫ్ తన కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు సేమ్ గా లేదు. ఒక మూవీ హిట్ అయితే ఇంకో మూవీ డెఫినెట్ గా ఫ్లాప్ లేదా డిజాస్టర్ అవ్వాల్సిందే. పోను వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. ఎనీవేస్ ఆదిపురుష్ తర్వాత వచ్చిన మూవీ సలార్ అండ్ కల్కి 2898 AD ఈ రెండు హిట్స్ అయిన తర్వాత రాజాసాబ్ లో మూవీ డైరెక్టర్ మారుతి అసలు ఈ మూవీని తీయకుండా ఉంటే బాగుండేది అనిపించింది. మీలో చాలా మంది 450 crores పెట్టిండు దాని గురించి అంటున్నాను అని అనుకోవచ్చు, కానీ కాదు. ఆయన ప్రభాస్ ని ద రాజాసాబ్ లో చాలా డిఫరెంట్ గా చూపిద్దాం అనుకున్నాడు, కానీ చాలా వర్స్ట్ గా చూపించాడు. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డాన్సింగ్ కానీ, ఆ 3 హీరోయిన్స్ తో రొమాన్స్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ద రాజాసాబ్ మూవీ ప్రభాస్ ఇమేజ్ ని డామేజ్ చేసింది. ఇన్ వే ప్రభాస్ బ్రాండ్ వాల్యూ, బాడీ డబల్ మీద ఆయన ఇంట్రోవర్ట్ బిహేవియర్ అండ్ షై బిహేవియర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ ఇమేజ్ మీద ఒక నెగటివ్ ఇంపాక్ట్ అయితే పడింది. రిపోర్టెడ్లీ ఈ మూవీ బడ్జెట్ 400 to 450 crores అండ్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores అని అడ్వర్టైజ్ చేశారు. అండ్ తర్వాత మూవీ సక్సెస్ పార్టీ కూడా చేశారు. ఇంతైన తర్వాత మూవీ ఒక ఫ్లాప్. లైక్ సీరియస్లీ, ఫస్ట్ డే 100 crores కలెక్ట్ చేసిన మూవీ తర్వాత ఫ్లాప్ అని డిక్లేర్ చేశారు. అండ్ దాని తర్వాత రాజాసాబ్ ద సర్కస్ అంటే పార్ట్ 2 కూడా క్యాన్సిల్ అయింది. ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్స్ చేయడం వల్ల మూవీ రెప్యుటేషన్ ని కాపాడాలి అని అనుకుంటున్నారు మూవీ మేకర్స్. దట్ ఈస్ రైట్. కానీ ఇలాంటి ట్రిక్స్ మీరు చేయటం వల్ల ఫ్యాన్స్ ఫూల్ అవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ అదే ఫ్యాన్స్ మిమ్మల్ని కాల్ అవుట్ చేస్తున్నారు. అండ్ ఇన్ అవే ప్రభాస్ రెప్యుటేషన్ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. లైక్ రాజాసాబ్ మూవీలో డాన్స్ సీక్వెన్స్, స్పెషల్లీ ఆ బాడీ డబుల్ డాన్స్ సీక్వెన్స్ మీద ఆయన డీ ఏజింగ్ ఆన్ హిస్ ఫేస్, ఎక్సెసివ్ విఎఫ్ఎక్స్, ఆయన ఓవర్ ద టాప్ డిమాండ్స్ చేశాడని ఆడియన్స్ కాల్ అవుట్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే అసలు ప్రభాస్ కెరియర్ స్పెషల్లీ ఆఫ్టర్ బాహుబలి ఎరా తర్వాత ఇఫ్ యూ గైస్ హావ్ నోటీస్డ్ ఆయన మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా మూవీ బడ్జెట్ మాత్రం మూవీ టు మూవీ ఇంక్రీజ్ అయింది. మూవీ హిట్ అయితే ఓకే, కానీ ఫ్లాప్ అయితే మాత్రం మూవీ టు మూవీ ఆయన రెప్యుటేషన్ తగ్గుతూ వచ్చింది. ప్రభాస్ డౌన్ ఫాల్ మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన కెరియర్ గ్రాఫ్ ని ఒకసారి చూడాలి. ప్రభాస్ ఎప్పుడు హీరో అవ్వాలనుకోలేదు, కానీ ప్రభాస్ వాళ్ళ డాడీ ఒక ప్రొడ్యూసర్ అండ్ వాళ్ళ పెద్దనాన్న కూడా హీరో. మూవీ ఎన్విరాన్మెంట్ లో పుట్టి పెరిగినా సరే ప్రభాస్ కి ప్రాబ్లం ఏంటి అంటే ఆయన షై అండ్ ఇంట్రోవర్ట్ బిహేవియర్. ప్రభాస్ బీటెక్ కంప్లీట్ చేసిన టైంలో ఒక డైరెక్టర్ జయంత్ సి ఒక స్మాల్ బడ్జెట్ లవ్ స్టోరీ కోసం ఫ్రెష్ ఫేసెస్ ని చూస్తున్నాడు. అదే టైంలో ప్రభాస్ పోర్ట్ఫోలియో ఆయనకి వచ్చింది. తర్వాత శ్రీదేవి, విజయ్ కుమార్ అండ్ ప్రభాస్ డెబ్యూ అండ్ లీడ్ రోల్ లో ఈశ్వర్ మూవీ రిలీజ్ అయింది. యాక్టింగ్ వైజ్ అప్రిషియేషన్ వచ్చిన మూవీ మాత్రం ఫ్లాప్ అయింది. ఇది 2002లో. 2003లో రాఘవేంద్ర మూవీ సెకండ్ మూవీ. ఈ మూవీకి క్రిటిక్స్ ప్రభాస్ కాన్ఫిడెన్స్ పెరిగింది అని అప్రిషియేట్ చేసిన తన డిక్షన్ మీద వర్కౌట్ చేయాలి అని అడ్వైజ్ ఇచ్చారు. ఈ మూవీ కూడా ఫ్లాప్ అయింది. తర్వాత 2003 ప్రభాస్ కి ఫస్ట్ హిట్ ఇచ్చిన మూవీ వర్షం రిలీజ్ అయింది. ఈ మూవీ సూపర్ హిట్ అండ్ 175 days థియేటర్ లో రన్ అయింది. ప్రభాస్ కి ఈ మూవీ వల్ల చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. యాజ్ మెన్షన్ ప్రభాస్ మూవీ గ్రాఫ్ ఎప్పుడూ సిమెట్రిక్ గా లేదు. 2004 and 2005 టైంలో ఆయన చేసిన నెక్స్ట్ 2 ఫిలిమ్స్ అడవి రాముడు అండ్ చక్రం రెండు ఫ్లాప్.
ఇప్పటికే 5 మూవీస్ చేసిన ప్రభాస్ కి 4 ఫ్లాప్స్ అండ్ 1 హిట్ మాత్రమే ఉంది. అండ్ ఈ టైంలో ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు వచ్చాడు డోంట్ వరీ ఫ్యాన్ ఫాలోయింగ్ నేను నీకు ఇస్తాను అని ఎస్ఎస్ రాజమౌళి విత్ ఛత్రపతి 2005 లో. యాజ్ వి ఆల్ నో ఈ మూవీ ఒక యాక్షన్ డ్రామా అండ్ మ్యాసివ్ హిట్ అయింది. ఇన్ అవే ప్రభాస్ కెరియర్ కి ఇది ఒక కిక్ స్టార్ట్ ఇచ్చిన మూవీ. ఈ మూవీకి మల్టిపుల్ అవార్డ్స్ అండ్ నామినేషన్స్ వచ్చాయి. అండ్ ఈ మూవీ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ అయింది. లైక్ హిందీలో, బెంగాలీలో రిఫ్యూజీ అని, అండ్ అంతెందుకు బంగ్లాదేశ్ లో అయితే కొత్తోర్ అన్న పేరుతో, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్ బట్ సంథింగ్ ఆన్ దోస్ లైన్ ఆ పేరుతో రిలీజ్ అయింది. అగైన్ యాజ్ యూజువల్ ఒక హిట్ వచ్చింది అంటే ప్రభాస్ కి 2 ఫ్లాప్ రావాల్సిందే. ఆ తర్వాత 2006 లో 7 లో పౌర్ణమి అండ్ యోగి 2 అంతగా ఆడలేదు, ఫ్లాప్ మూవీసే. తర్వాత వచ్చిన బిల్లా అనుష్కకి ప్రభాస్ కి ఒక డిఫరెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని, ఒక ఇమేజ్ ని తీసుకొచ్చిన మూవీ యావరేజ్ గా నిలిచింది. అండ్ ఆ తర్వాత వచ్చిన మూవీ ఏక్ నిరంజన్ ఫ్లాప్. అప్పటి వరకు రెబల్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ కి డార్లింగ్ ఇమేజ్ తీసుకొచ్చింది 2010 లో వచ్చిన డార్లింగ్ ఆపోజిట్ కాజల్ అగర్వాల్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ. ఇది క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ ని ఎంతగా ఇంప్రెస్ చేసింది అంటే ఒక కల్ట్ ఫాలోయింగ్ తీసుకొచ్చింది ప్రభాస్ కి. అప్పటి వరకు రెబల్ ఇమేజ్ ఉన్న ప్రభాస్ మాత్రం అందరికీ డార్లింగ్ గా పరిచయం అయిపోయాడు. అండ్ ఈ మూవీ థియేటర్స్ లోనే కాదు టీవీలో కూడా మ్యాసివ్ హిట్ అయింది. తర్వాత 2011 లో వచ్చింది మిస్టర్ పర్ఫెక్ట్. ఇది ఒక రొమాంటిక్ కామెడీ స్టారింగ్ కాజల్ అగర్వాల్ అండ్ తాప్సీ పన్ను. ఈ మూవీ ఒక ఫ్యామిలీ ఫిలిం అండ్ ఇది కూడా మ్యాసివ్ హిట్ అయింది. అండ్ ఐ గెస్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్ కెరియర్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్ రావడం ఇదే టైంలో జరిగింది. తర్వాత రెబెల్ మూవీ 2012 లో రిలీజ్ అయింది, డైరెక్టెడ్ బై రాఘవ లారెన్స్, స్టారింగ్ తమన్నా. ఇది కూడా ఫ్లాప్ అయింది. 2013 లో రొమాంటిక్ యాక్షన్ డ్రామా మూవీ మిర్చి రిలీజ్ అయింది. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ రివ్యూ క్యారీ చేసి మ్యాసివ్ హిట్ అయింది ఈ మూవీ. ఈ మూవీ 30 crores బడ్జెట్ అయితే మ్యాసివ్ 87 crores ని కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీకి మల్టిపుల్ అవార్డ్స్ కూడా వచ్చాయి, ఇంక్లూడింగ్ నంది. నెక్స్ట్ చేసిన మూవీ ప్రభాస్ ని తెలుగులోనే కాదు ఇండియాలోనే సూపర్ స్టార్ చేసింది. అదే మన జక్కన్న డైరెక్ట్ చేసిన బాహుబలి పార్ట్ 1 and 2. తెలుగు అనే ఒక లాంగ్వేజ్ ఉంది అని తెలియని వాళ్ళకి కూడా అక్రాస్ ఇండియాలో బాహుబలి అంటే తెలిసేలా చేసింది ఈ మూవీ. యాక్టర్ లో ఎంత పొటెన్షియల్ ఉన్నా డైరెక్టర్ కి ఆ యాక్టర్ ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆయన పొటెన్షియల్ ని ఎంత స్క్వీజ్ చేయాలి అని తెలిసి ఉండాలి. ఈ మూవీ కోసం ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. స్పెషల్లీ ప్రభాస్ అయితే చాలా ఇంటెన్స్ వర్కౌట్. అమరేంద్ర బాహుబలి కోసం వెయిట్ గెయిన్ చేశాడు, మహేంద్ర బాహుబలి కోసం వెయిట్ లాస్, 60 days ఆఫ్ షూట్ లో 120 days ఓన్లీ సింగిల్ వార్ సీక్వెన్స్ కి డెడికేట్ చేయడం. షోల్డర్ ఇంజురీ అయినా సరే ఎక్కువ టైం తీసుకోకుండా మళ్ళీ షూటింగ్ కి వచ్చి మూవీని కంప్లీట్ చేయడంతో ఇలా ఎంతో కష్టపడ్డారు కాబట్టి మూవీ కంప్లీట్ అయింది అండ్ అంత పెద్ద సక్సెస్ అయింది. ఫస్ట్ డే టాక్ బాగా లేకపోయినా తర్వాత మూవీ చాలా బాగా ఆడింది. అండ్ మూవీ రిజల్ట్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ అండ్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ లో ఒకటి. ఈ మూవీ తర్వాతే మనం రెబెల్ అండ్ డార్లింగ్ గా పిలుచుకునే ప్రభాస్ ని పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అని పిలవడం స్టార్ట్ చేశారు. తర్వాత హై బడ్జెట్ మూవీ సాహు. ఈ మూవీ కొలాబరేషన్ టీ సిరీస్ అండ్ యూవీ క్రియేషన్ లో జరిగింది. హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్ లో ముంబై, అబుదాబి, దుబాయ్ లాంటి ప్లేసెస్ లో షూటింగ్ జరిగింది. దీనికోసం ఒక ఫ్రిక్షనల్ సిటీని క్రియేట్ చేశారు అండ్ సపరేట్ స్టంట్ టీమ్ ని కూడా హైర్ చేసుకున్నారు. దీంతో మూవీ బడ్జెట్ 350 crores వరకు వెళ్ళింది. ఈ మూవీ 430 to 470 గ్రాస్ కలెక్షన్ చేసింది అండ్ ప్రభాస్ రెమ్యునరేషన్ కూడా ఈ మూవీతో 100 crores కి జంప్ అయింది. వెల్ ఈ మూవీతో నాకు ఒక చిన్న మెమరీ ఉంది. బికాస్ మార్నింగ్ షో ఏదైతే ఉంటుందో నా ఫ్రెండ్ కష్టపడి గాట్ టికెట్స్ అండ్ వీ బోత్ వెంట్ టు ద మూవీ అండ్ వీ వర్ సిట్టింగ్ నెక్స్ట్ టు అల్లు అరవింద్ అండ్ అల్లు శిరీష్. అండ్ అల్లు శిరీష్ బ్రేక్ టైమ్ లో బయటికి వెళ్తూ నా కాల్ కి తగిలాడు. ఐ స్టిల్ రిమెంబర్. నేను ఆయనని రికగ్నైజ్ చేయలేకపోయాను. నన్ను క్రాస్ అయ్యి వెళ్తుంటే పక్కన వాళ్ళు అన్నారు అల్లు శిరీష్ అని. దెన్ నేను ఆయన ఫేస్ చూసి దెన్ ఐ థాట్ ఇట్ ఈస్ అల్లు శిరీష్ అని. ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ మూవీ నేను ఫస్ట్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. సెకండ్ టైం ఆల్రెడీ నేను మూవీ చూసాను కాబట్టి కొంచెం అర్థమైంది. అండ్ ఈ మూవీ కొంచెం ఓవర్ కాంప్లికేట్ చేశారు అని నాకు అనిపించింది. ఈ మూవీ ఇన్ అ వే హిందీ ఆడియన్స్ కి స్పెషల్లీ పాన్ ఇండియన్ రేంజ్ లో నచ్చింది ఆడియన్స్ కి, కానీ మన తెలుగు ఆడియన్స్ కి అంత కనెక్ట్ అవ్వలేకపోయింది. అండ్ ఈ మూవీ మీద ఒక ఫ్రెంచ్ డైరెక్టర్ జేమియో సాలే, ఆయన పేరు కరెక్ట్ చెప్తున్నానో లేదో తెలీదు,
ఆయన ప్లేజరిజం అలిగేషన్స్ కూడా క్లెయిమ్ చేశాడు బికాజ్ ఈ మూవీ లార్గో వించ్ అనే మూవీకి సిమిలర్ గా ఉంది అని. నెక్స్ట్ మళ్ళీ ఒక హై బడ్జెట్ మూవీ రాధేశ్యామ్. ప్రభాస్ రెమ్యునరేషన్ అరౌండ్ 100 crores అండ్ కోవిడ్ డిక్లైన్ అయ్యే ఫేస్ లో ఈ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ స్టోరీ నరేషన్, స్క్రీన్ ప్లే చాలా వీక్ గా అనిపించింది అండ్ మూవీకి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. అండ్ ఐ ఫీల్ ఈ మూవీలో ఎమోషనల్ డెప్త్ అండ్ లాజిక్ రెండు మిస్ అయ్యాయి. ఈ మూవీ 210 crores కలెక్ట్ చేస్తే ప్రభాస్ తన రెమ్యునరేషన్ నుంచి 50% అంటే 50 crores రిటర్న్ చేశాడు టు కంపన్సేట్ డిస్ట్రిబ్యూటర్స్. తర్వాత వచ్చింది ప్రభాస్ కెరియర్ లోనే ఒక రాడ్ ఫిలిం ఆదిపురుష్ 2023లో డైరెక్టెడ్ బై ఓం రావత్. మూవీ బడ్జెట్ అక్షరాల 700 crores అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ రియాక్షన్ మూవీ గురించి మాట్లాడుకోవడానికి ఒక్కటంటే ఒక్క మంచి విషయం లేదు. యాక్టర్స్, యాక్టింగ్, కోఆర్డినేషన్ అసలు ఏమీ లేదు. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి అయితే అసలు మాట్లాడొద్దు. డైలాగ్స్ అయితే వామ్మో అసలే వద్దు. ఇనవే రామాయణం లాంటి మన కల్చర్, మన హిస్టరీని మోస్ట్ డిస్రెస్పెక్ట్ఫుల్ వేలో ఎలా చూపించాలి అంటే ఆదిపురుష్ ని చూపించొచ్చు. లిటరలీ ఫ్యాన్స్ ఎంతో ఎక్స్పెక్టేషన్స్ తో లోపలికెళ్లి ఎక్స్ట్రీమ్ గా అప్సెట్ అయి బయటకు వచ్చిన మూవీ ఇది. ఈ మూవీ ముందు వరకు ప్రభాస్ అంటే పాన్ ఇండియన్ సూపర్ స్టార్, కానీ ఈ మూవీ తర్వాత ప్రభాస్ మీద మీమ్స్, నెగటివ్ ఇమేజ్, ఆన్లైన్ ట్రోలింగ్, క్వశ్చనింగ్ దట్ హీస్ జస్ట్ వన్ హిట్ వండర్, ఆన్లైన్ క్రిటిసిజం, హేట్ అన్ని స్టార్ట్ అయ్యాయి. అండ్ ఐ రియలీ విష్ ప్రభాస్ షుడ్ హ్యావ్ నెవర్ డన్ దిస్ మూవీ. ఈ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఆయన ఇమేజ్ కి సివియర్ డామేజ్ ని తీసుకొచ్చింది. తర్వాత వచ్చిన మూవీ సలార్, ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కొలాబరేషన్ కేజీఎఫ్ ఫేమ్. డిస్పైట్ మిక్స్డ్ రివ్యూస్ తర్వాత కూడా ఈ మూవీ 300 crores కి 700 crores ఎర్న్ చేసింది. ఈ మూవీ కొంచెం డార్క్ గా అనిపించిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని ఒక రా లుక్ లో ఒక కొత్త స్టైల్లో చూపించాడు. దెన్ కేమ్ కల్కి 2898 AD, డైరెక్టెడ్ బై మై ఫేవరెట్ నాగ్ అశ్విన్, స్టారింగ్ దీపికా పదుకోన్ అండ్ అమితాబ్ బచ్చన్. ఈ మూవీ 1000 crores క్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రభాస్ కి స్క్రీన్ స్పేస్ కొంచెం తగ్గింది. దీనివల్ల ఆన్లైన్ లో ప్రభాస్ కి క్రిటిసిజం వచ్చింది, కానీ మూవీ డీసెంట్ గా కలెక్షన్ చేసింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ కొంచెం కొత్త జోనర్ ట్రై చేస్తున్నాడు అనుకుని ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూవీ ద రాజా సాబ్. I'm sorry to say, but a film which has no logic, no story and no sense. Reportedly, Prabhas ki knee injury అవ్వటం వల్ల many long shots ఒక బాడీ డబుల్ తో షూట్ చేశారు. షూట్ అయితే చేశారు, కానీ with very poor VFX stitching his face. 450 crores మ్యాసివ్ బడ్జెట్ పెట్టిన ఈ మూవీ 200 crores కూడా సంపాదించలేకపోయింది అండ్ క్విక్లీ OTT ప్లాట్ఫామ్ కి కూడా మూవ్ అయిపోయింది. వీడియో స్టార్టింగ్ లో నేను మెన్షన్ చేసినట్టు మూవీ సీక్వెల్ కూడా క్యాన్సిల్ అయింది. ఇదంతా ప్రభాస్ మూవీ సక్సెస్ అండ్ కెరియర్ గ్రాఫ్. అండ్ నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్ వాట్ వెంట్ రాంగ్. తన ఎర్లీ కెరియర్ లో ప్రభాస్ యాక్షన్ రొమాన్స్ స్టార్. ఆయనకి లెక్కలేనంత ప్రేమ, స్టార్డమ్, ఫాలోయింగ్ అండ్ ఫ్యాన్ బేస్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది. బాహుబలి తర్వాత ఆయనకి పాన్ ఇండియన్ స్టార్డమ్ రావడంతో ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ స్కై రాకెట్ కి పెరిగాయి. ఆడియన్స్ ఇంకో బాహుబలి ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ ఆయన హై బడ్జెట్ మూవీస్ ని మాత్రమే చూస్ చేసుకున్నారు. నథింగ్ రాంగ్, కానీ ఆయన చేసిన తప్పేంటి అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని డైరెక్టర్స్ తో ఇలాంటి హై బడ్జెట్ మూవీస్ కి కొలాబ్ అవ్వడం. యాజ్ మెన్షన్ మూవీ అయితే హై బడ్జెట్, విచ్ ఇస్ నథింగ్ రాంగ్, విచ్ మీన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా హైగానే ఉంటాయి. కానీ బడ్జెట్ కి మ్యాచ్ అయ్యేలా స్కేల్ ని, స్టోరీ టెల్లింగ్ ని బ్యాలెన్స్ చేసే డైరెక్టర్స్ ని ఆయన చూస్ చేసుకోలేదు. దీన్ని గమనించకుండా ఒకే మూవీతో పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ 3 కాన్సిక్యూటివ్ డిజాస్టర్ ఇవ్వడం వల్ల ఆయన రెప్యుటేషన్ చాలా డ్యామేజ్ అయింది. ఒక మూవీ సక్సెస్ అయితే దాని క్రెడిట్ అంతా హీరోకి వెళ్తుంది, అదే డిజాస్టర్ అయితే డైరెక్టర్ కి వెళ్తుంది. విచ్ మీన్స్ మూవీకి డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. స్టార్ కాస్ట్, లొకేషన్, బడ్జెట్ ఇవన్నీ తర్వాత వస్తాయి. ఎందుకంటే ఒక యాక్టర్ ఎంత పొటెన్షియల్ అయినప్పటికీ ఒక డైరెక్టర్ కి ఆ పొటెన్షియల్ ని ఎలా యూజ్ చేయాలి, ఎంత స్క్వీజ్ చేయాలి అని తెలిసి ఉండాలి. లెట్స్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. 250 crores పెట్టి బాహుబలి పార్ట్ 2 తీశారు అండ్ 700 crores పెట్టి ఆదిపురుష్ ని తీశారు.
సేమ్ యాక్టర్ సేమ్ పొటెన్షియల్. బడ్జెట్ వైజ్ చూస్తే ఆది పురుష్ బాహుబలి కన్నా సూపర్ హిట్ అవ్వాలి, కానీ బాహుబలికి ఆది పురుష్ కి అసలు కంపారిజనే లేదు. విచ్ మీన్స్ డైరెక్టర్ యాక్టర్ ని ఎలా యూజ్ చేస్తారు అన్నది మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. సి, ఇక్కడ ప్రభాస్ స్ట్రగ్లింగ్ యాక్టర్ కాదు, హీ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పేడ్ యాక్టర్స్. ఆయనకి డైరెక్టర్స్ ని చూస్ చేసుకునే ఆప్షన్ ఉంది. వెల్, వాట్ ఐ ఫీల్ ఇస్ ప్రభాస్ కొంచెం లేజీ, కానీ హీ హ్యాస్ దట్ పొటెన్షియల్. ఆయనని పుష్ చేసి ఆయనలోని పొటెన్షియల్ యూజ్ చేసుకునే డైరెక్టర్ ని ఆయన చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ అండ్ నాగశ్విన్. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇలాంటి టైంలో ఆయన ఎక్స్పీరియన్స్ లేని ఆర్ స్ట్రాంగ్ స్టోరీ లైన్ లేని డైరెక్టర్స్ ని దూరంగా పెడితే బెటర్. లైక్ సుజిత్, రాధాకృష్ణ కుమార్, ఓం రావత్ అండ్ మారుతి. ఈ డైరెక్టర్స్ ప్రభాస్ స్టార్డమ్ ని యూజ్ చేసుకున్నారు, కానీ అంతే సాలిడ్ గా ఆయనకు ఒక స్టోరీ సక్సెస్ ని ఇవ్వలేకపోయారు. హియర్ ఐఎమ్ నాట్ సేయింగ్ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు ఆర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు అని నేను అనట్లేదు. ప్లీజ్ మళ్ళీ నన్ను కామెంట్స్ లో వేసుకోకండి. ఇక్కడ నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను అంటే ప్రభాస్ ఒక సూపర్ స్టార్. ఆయన డౌన్ ఫాల్ కి రీజన్ ఆయన చాయిసెస్. ఇక్కడ ఆయన హై బడ్జెట్ మూవీస్ ని చూస్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే హై బడ్జెట్ మూవీని హ్యాండిల్ చేయడానికి రాని డైరెక్టర్స్ తో వర్క్ చేయడం వేస్ట్. బికాస్ ఇన్ అ వే అది ఆయన ఇమేజ్ ని డామేజ్ చేస్తుంది. అండ్ మూవీస్ ఎందుకు ఇంత హై బడ్జెట్ అవుతున్నాయి? ప్రభాస్ అనే కాదు, రీసెంట్ టైంలో మోస్ట్లీ హీరోస్ అందరూ వాళ్ళ రెమ్యునరేషన్ ఆర్ వాళ్ళ ఫీజ్ చాలా ఎక్కువ చేసేసారు. సమ్ టైమ్స్ కొన్ని మూవీస్ కి రెమ్యునరేషన్ అడ్జస్ట్ చెయ్యాలి కాబట్టి ప్రొడక్షన్ లో కాంప్రమైజ్ చేస్తున్నారు. అండ్ హీరోస్ చేస్తున్న ఇంకొక తప్పేంటి అంటే స్టార్డమ్ రాగానే లేజీ అయిపోయి బాడీ డబుల్స్ ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. దీనివల్ల కొన్ని షార్ట్స్ లో క్లియర్ గా అది హీరో కాదు, హీరో డూప్ అని క్లియర్ గా తెలుస్తుంది. దీనివల్ల ఆడియన్స్ కాల్ అవుట్ కూడా చేస్తున్నారు. అగైన్ మీమ్స్, ఆన్లైన్ ట్రోలింగ్, నెగటివ్ కామెంట్స్ ఆన్ సోషల్ మీడియా వీటి వల్లే వస్తున్నాయి. అండ్ దీని వల్ల హీరో బ్రాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. సో ఐ ఫీల్ ఇక్కడ లేజినెస్ ని కొంచెం తగ్గించి హార్డ్ వర్క్ ని చూస్ చేసుకుంటే బెటర్. ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ తప్పు కూడా ఉంది. ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ తెలుసుకోవాలి, ప్రతి మూవీ బాహుబలి కాదు. ప్రతి మూవీ బాహుబలి అయితే బాహుబలి స్పెషల్ కాదు. అండ్ ఒక స్టార్ ఒక మూవీని ఒక జోనర్ లో తీస్తే నెక్స్ట్ మూవీ డిఫరెంట్ జోనర్ అయినా ఆ రేంజ్ స్టోరీ లైన్ సక్సెస్ ని ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక యాక్టర్ ని యాక్టర్ లా చూడడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఆయన ఎలాంటి మూవీస్ తీసినా సపోర్ట్ చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ వల్ల రీసెంట్ టైంలో హీరోస్ ఒక స్ట్రాంగ్ లైన్ ఉన్న మూవీస్ ని చూస్ చేసుకోవట్లేదు. అండ్ మూవీ మేకర్స్ డే 1 కలెక్షన్ ని తీసి మూవీ సూపర్ హిట్ గా ఉంది అని వేరే ఆడియన్స్ ని ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ప్రభాస్ కేసులో రీసెంట్ టైంలో వస్తున్న స్పెక్యులేషన్స్ ఆర్ రిపోర్ట్స్ ప్రకారం ఆయన డ్రింకింగ్ ఇష్యూస్, లేజినెస్ అండ్ సెట్, హెవీ యూసేజ్ ఆఫ్ బాడీ డబుల్స్ వల్ల మూవీలో ఇలాంటి డిస్క్రిపెన్సీస్ వస్తున్నాయి. అగైన్ ఇవన్నీ రూమర్స్, వీటికి సాలిడ్ ప్రూఫ్ అయితే నా దగ్గర లేదు. ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో నిజమా అబద్ధమా కామెంట్ చేసి చెప్పండి. బై ఎనీ ఛాన్స్ ఇవి నిజమైతే గనక పాన్ ఇండియన్ స్టార్ ఇమేజ్ అందరికీ ఈజీగా రాదు. అండ్ ఐ ఫీల్ ప్రభాస్ హ్యాస్ దట్ పొటెన్షియల్ అండ్ డిజర్వ్స్ టు బి అ పాన్ ఇండియన్ స్టార్. కానీ ఆయన చేసే పూర్ చాయిసెస్, లేజినెస్, బాడీ డబుల్స్ ఆయన డౌన్ ఫాల్ కి రీజన్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. సో వాట్ డూ యూ గైస్ థింక్? డూ యూ గైస్ థింక్ ఐ am wrong? Please let me know in the comment section below. And thank you so much for watching the video. If you guys like it, please do like, share and consider subscribing. Next video lo malli kaluddam. Appati varaku bye bye.